నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడము. తిమోతికి అపోస్తలుడైనటువంటి పౌలు వ్రాసినటువంటి 2వ లేఖలో నుంచి ఈ దినమున చదవబడినటువంటి లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ పత్రికను మొదలు పెట్టిన మొదటి వచనాల్లో తిమోతికి చేసినటువంటి హెచ్చరిక మనకు కనబడుతుంది. అదే ఈ దినమున మనం జ్ఞాపకం చేసుకున్నాం. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడు. ఏమిటి ఆ మంచి పదార్థము? ఆలోచన చేస్తే 3, 4, 5 వచనాలలో మనం గమనించగలుగుతాం. నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితురాచారము ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను అంటాడు. దేవుని బిడ్డలారా, తిమోతిని హెచ్చరిక చేస్తూ తనకు వ్రాసినటువంటి లేఖలో మొట్టమొదటిగా పౌలు గారు జ్ఞాపకం చేసినటువంటి మాటను గమనించండి. నిష్కపటమైన విశ్వాసము. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి సన్నిధిలో క్రైస్తవుని యొక్క జీవితము, క్రైస్తవుని యొక్క విశ్వాసము ఏ విధమైనటువంటి మార్గములో నడవాలో, ఎక్కడ వరకు తనకున్నటువంటి విశ్వాసాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలో ఇక్కడ ప్రభువు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. విశ్వాసములో కలిగి ఉండవలసినటువంటి లక్షణాలను గురించి ప్రభు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలట? పరిశుద్ధాత్మ వలన చివరి వరకు మనం కాపాడుకునేటువంటి వాళ్ళలాగా ఉండాలట. పరిశుద్ధ గ్రంథం ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్న మాటను చూస్తే ఇక్కడ పౌలు గారు అంటూ ఉన్నారు, నీ యందు వసించుచున్న నిష్కపటమైనటువంటి విశ్వాసము. ఇది నీ అవ్వ అయిన లోయలో చూశాను, నీ తల్లి అయిన యునీకోలోనూ నేను చూశాను. ఆ విశ్వాసము నిష్కపటముగా నీ యందు నివసించుచున్నది అని నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. విశ్వాసం కలిగి ఉండటం గొప్ప కాదు, విశ్వాసం కలిగి ఉండి ప్రభువుని ఆరాధించడం గొప్ప కాదు. ప్రభు అంటున్నాడు, ఇక్కడ పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు, ఆ విశ్వాసము నిష్కపటమైనదై ఉండాలి. నిష్కపటంగా ఉండటం అంటే ఏంటి? ఆలోచన చేస్తే వాక్యము మనకు జ్ఞాపకం చేస్తున్న మాట చూడండి. ఇదే తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 4, 5 వచనాలను మనం చూస్తే, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. ప్రభు ఏమంటున్నాడండి? ఇక్కడ పౌలు గారు తిమోతికి ఏం జ్ఞాపకం చేస్తా ఉన్నాడండి? ఇక్కడ కొంతమంది వ్యక్తులను గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. ద్రోహ బుద్ధి కలిగినటువంటి వారు, మూర్ఖ స్వభావం కలిగినటువంటి వారు, దేవుని కంటే తమకున్నటువంటి సుఖానుభవము, సుఖంగా సంతోషంగా ఉండాల, దేవుడు అక్కర్లేదు మాకు, మేము సంతోషంగా ఉంటే చాలు అనుకునేటువంటి వాడు. వీళ్ళు ఎలాంటి వాళ్ళట? పైకి భక్తిగా ఉంటారట, పైకి మంచిగా ఉంటారట, కానీ దాని శక్తిని ఆశ్రయించారట. అవసరమైతే
ప్రభువుని అడ్డం పెట్టుకుంటాం, అవసరమైతే ప్రభుతో పాటు ప్రభు బిడ్డలుగా భక్తి కలిగినటువంటి వారుగా కనబడతాం. కానీ మన రాగద్వేషాల దగ్గరకు వచ్చేసరికి నేను ఇంతే అంటాం. వాక్యం ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంది, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించినటువంటి వారు కపటమైనటువంటి విశ్వాసం కలిగిన వారు. నిష్కపటమైన విశ్వాసం కాదు. నీ విశ్వాసము స్వచ్ఛమైనటువంటిదై ప్రభు అంగీకరించేటువంటి విశ్వాసంగా ఉండాలి అంటే నీవు నేను ఎలా ఉండాలట? వాక్యము బోధిస్తూ ఉంది, పైకి భక్తి కలిగినటువంటి వారముగా కాదు, లోపల కూడా హృదయములో కూడా విశ్వాసము కలిగిన వారముగా, నమ్మకమైనటువంటి వారముగా, ప్రభువు మీద ఆధారపడేటువంటి వారముగా ఉండాలి. యాకోబు భక్తుడు వ్రాస్తూ 1వ అధ్యాయము 6వ వచనంలో అంటాడు చూడండి, అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలను, సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును అంటాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే మాటలు కనపడతాయి. అడిగేటువంటి వాడట సందేహించకుండా విశ్వాసంతో అడగాలి. మనసులోనేమో ఇది జరుగుద్దో జరగదో, అవుద్దో అవ్వదో ఆలోచన చేసుకుంటా, పైకి మాత్రం ప్రభువా నువ్వు ఎట్నైనా నాకు చేయాలి. వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. ఎలా ఉంటాడట? గాలి వేగంగా కొడుతూ ఉంటే సముద్రపు తరంగాలు లేచి అలలు ఒడ్డుకు కొట్టుకొని వచ్చి మళ్ళీ వెనక్కి ఎలా వెళ్ళిపోతాయో వాని జీవితం కూడా అలాగే ఉంటుందట. అంటే ముందుకు వెళ్తాడు, వెనక్కి వస్తాడు, ముందుకు వెళ్ళడం వెనక్కి రావడం, ముందుకు వెళ్ళడం వెనక్కి రావడం, ఎప్పటికీ పరిపూర్ణతలోనికి నడిపించబడడు అని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. నువ్వు అడిగితే ఎలా అడగాలి? అది దొరికింది అని నమ్మాలి అని ప్రభువే మనకు జ్ఞాపకం చేశాడు. నువ్వు అడిగింది నీకు దొరికింది అని నువ్వు నమ్మితేనే ప్రభు దగ్గర నోరు తెరిచి మాట్లాడు. నమ్మకుండా సగం సగం విశ్వాసంతో, కపటమైనటువంటి విశ్వాసంతో మనకి ఇష్టమైనట్లుగా మనం ఉంటే పరిశుద్ధ గ్రంథం ఏమని తెలియచేస్తుందో తెలుసా? అది నిష్కపటమైన విశ్వాసము కాదు, అది కపటముతో నిండిన విశ్వాసం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చూస్తే అక్కడ యాకోబు భక్తుడు అంటాడు చూడండి, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. నేను విశ్వాసం కలిగినటువంటి వాడినండి, నేను విశ్వాసం కలిగినటువంటి దాన్నండి, నేను దేవుని యొక్క బిడ్డగా బ్రతుకుతున్నానండి అని చెప్పుకుంటూ వాక్యం ఇక్కడ ఏమని చెప్తుందండి? నోటికి కళ్ళెం పెట్టుకోకపోతే. గమనించండి, కొంతమందికి కోపం వస్తే ఎంత మాట పడితే అంత మాట మాట్లాడేస్తారు కదా. కోపం వస్తే మనల్ని మనం మర్చిపోతాం. కోపం వస్తే మనం ఏం చేస్తూ ఉన్నామో మనకు తెలియదు, మనం ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నామో, ఏ మాటలు మాట్లాడుతూ ఉన్నామో మనకు తెలియదు. ప్రభు ఏమంటున్నాడో తెలుసా? నోటికి కళ్ళెం పెట్టుకోకుండా హృదయాన్ని మోసపుచ్చుకొనచ్చు నీవు భక్తి గలవాడనని అనుకుంటే. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు ఆ మాటలు మాట్లాడుతూ ఉంటావో లోపల నీ హృదయం నిన్ను గద్దిస్తూ ఉంటుంది. ఏమని గద్దిస్తుంది? నువ్వు మాట్లాడుతున్న తప్పు, నువ్వు చేస్తున్నది తప్పు అని మన హృదయం మనల్ని గద్దిస్తూ ఉంటుంది. కానీ మనం మన హృదయాన్ని ఏం చేస్తాం? పాసిఫై చేస్తాం, సంతృప్తి పరచడానికో సమాధానపరచడానికో ప్రయత్నం చేస్తాం. ఆలోచన చేయండి, ఎప్పుడైనా మనం అబద్ధం ఆడామనుకోండి, ఎదుటి వాళ్ళు అది అబద్ధము అని చెప్పగానే మనం ఏం చేస్తాం? అబద్ధం ఆడాము. ఎదుటి వాళ్ళు నిజమని నమ్మితే ఓకే, నిజమని నమ్మలేదు అనుకోండి, నిజమని నమ్మకుండా మళ్ళీ ఇంకో ప్రశ్న వేశారు అనుకోండి, ఏం చేస్తాం? దానిని సమర్థించుకోవడానికి ఒక అబద్ధానికి ఎన్ని అబద్ధాలు కలుపుతాం? ఇంకో 10 అబద్ధాలు కలిపి ఇంకో చక్కటి కథ అల్లి దాన్ని చక్కగా తీర్చిదిద్ది ఇది నిజము అని నమ్మించడానికి ప్రయత్నం చేస్తాం. ప్రభు ఇక్కడ అంటున్నాడు,
నీ హృదయాన్ని ఒకవేళ నువ్వు మోసపరుచుకుంటున్నావేమో జాగ్రత్త. నీ నోటికి కళ్ళెము పెట్టుకునక నీ హృదయాన్ని మోసపుచ్చుకుంటూ భక్తి గలవాడను అని నువ్వు అనుకుంటే ప్రభు అంటున్నాడు ఆ భక్తి వ్యర్థమే. ఎందుకంటే దానివల్ల ఏ ఉపయోగము లేదు. దేవుని వాక్యము బోధిస్తుంది, యెహోవా మాటలు నిర్దోషమైనవి. దేవుని మాటలు అంతటి శుద్ధంగా ఉంటే, దేవుని మాటలు అంతటి ఎన్నిక చేయబడినటువంటివి. ఒకవేళ తూకం వేస్తే ఒక మాట అటుగాని ఇటుగాని ఒగకుండా కరెక్ట్గా నిలబడేటువంటి మాటలు దేవునివైతే ఆ దేవుని బిడ్డవు కదా, నీ మాటలు ఎలా ఉండాలి? పరిశుద్ధ గ్రంథం జ్ఞాపకం చేస్తూ ఉంది, నీవు అలా నిలబడగలిగితే నీ విశ్వాసము నిష్కపటమైన విశ్వాసము. విశ్వాసంలో మనం కలిగి ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణం కపటత్వము లేనటువంటి విశ్వాసం. మన విశ్వాసము కపటము లేనటువంటిదై ఉండాలి. మన విశ్వాసము ఇతరుల గురించి మనం వేరే రకమైన ఆలోచనలు చేయకుండా, లేక హానికరమైనటువంటి ఆలోచనలు చేయకుండా వారి మేలును కోరేటువంటిదై ఉండాలి. పౌలు భక్తుడు అంటున్నాడు తిమోతిని చూచి, నీలో నిష్కపటమైన విశ్వాసం ఉంది, అందుకని నేను సేవించుచున్న దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. నేను సేవించుచున్న దేవునికి నేను స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డ, ఈరోజు ఆలోచన చేసుకుందాం, మన విశ్వాసము కపటమైనదా నిష్కపటమైనదా? పరిశుద్ధ గ్రంథము మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంది, నీవు నీ దేవుని యొక్క సన్నిధిలో, నీ దేవుని యొక్క విశ్వాసములో నిష్కపటముగా నిలిచి ఉండాలి. ఇది మన ఆలోచన చేద్దాం. ఎందుకంటే ప్రభు అంటున్నాడు, ఆ విశ్వాసము నిష్కపటమైనటువంటిదైతే నీవు దానిని నిరంతరము మండించేటువంటి బిడ్డగా ఉండాల, మండుచూ ఉన్నటువంటి బిడ్డలాగా ఉండాల. వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది, యాకోబు పత్రిక ద్వారా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్న మాట. ఒకడట వచ్చి నాకు విశ్వాసం ఉంది అని చెప్పుకుంటున్నాడు. ఇంకొక ఆయన వచ్చి నీకు విశ్వాసం ఉంది, నాకు క్రియలు ఉన్నాయి, నీ విశ్వాసాన్ని నాకు కనపరచు, నా క్రియలను నేను నీకు చూపిస్తాను. ఈ మాట చెప్పి అని అక్కడ యాకోబు భక్తుడు వ్యాఖ్యానిస్తాడు ఒక మాట, క్రియలు లేని విశ్వాసము మృతము. నీ యొక్క విశ్వాసమును నీవు విశ్వాసము కలిగి ఉన్నాను అని చెప్పుకుంటున్నావు, నిష్కపటంగానే ప్రభు సన్నిధిలో నిష్కపటమైన విశ్వాసమే కలిగి ఉంటా ఉన్నావు. కానీ ప్రభు అంటున్నాడు, దయ్యాలు కూడా నమ్మి వణుకుతున్నాయి కదా, వాటికి కూడా భయమే కదా దేవుడు అంటే. దేవుని యొక్క సన్నిధి అంటే దయ్యాలకు కూడా భయమే, రావడానికి భయపడతాయి, వాడికి తెలుసు. వాటి విశ్వాసంలో కపటం ఉందా? అక్కడ పోతే చచ్చిపోతాం, మాకు వద్దు అని దూరంగా పారిపోతాయి కదా దయ్యాలు. యేసయ్య నామం ఎక్కడుందో అక్కడ దయ్యాలు కేకలు పెట్టి విడిచిపెట్టి పారిపోతాయి కదా. మరి దయ్యాలకి విశ్వాసం ఉంది, నీకు విశ్వాసం ఉంది, తేడా ఎక్కడ ఉండాలి? ఇక్కడ తిమోతికి వ్రాస్తూ పౌలు భక్తుడు అంటాడు చూడండి, 2వ మాట, 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే అక్కడ అంటాడు, ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏం చేయాలట? మొట్టమొదట నిష్కపటమైన విశ్వాసము అనే దేవుని కృపావరం నీలో ఉన్నది అని దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను అన్నటువంటి పౌలు భక్తుడు ఇక్కడ అంటాడు, నీకు కలిగిన ఆ కృపావరం, ఆ నిష్కపటమైనటువంటి విశ్వాసము ప్రజ్వలింప చేయాలి. ప్రజ్వలింప చేయడం అంటే వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది, మండుచూ ఉండడం. మనకి గ్రాంధిక భాషలో చూస్తే దీపము ప్రజ్వరిల్లుచూ ఉండగా అంటే వెలుగుచూ ఉండగా, వెలుగుతూ ఉన్నటువంటిది లేకపోతే మండుతూ ఉన్నటువంటి విశ్వాసము నీవు కలిగి ఉండాలి.
నీ విశ్వాసాన్ని నీవేం చేయాలా? దాన్ని మండించేటువంటి వాడవుగా, ప్రకాశించుచూ ఉన్నటువంటి వాడవుగా నేను ఉండాలి. అంతేగాని విశ్వాసం ఉంది, నాకు ఇంకొకరితో పని లేదు, విశ్వాసం ఉంది, నేను ఇంకొకరితోటి పట్టించుకొని ఎవరి జోలికి నేను వెళ్ళను అనుకుంటే కుదరదండి. వాక్యం ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నమాట, నీవు విశ్వాసము కలిగి ఉంటే ఆ విశ్వాసాన్ని బలపరచుకునేటువంటి వాడవుగా, మండుచు ఉన్నటువంటి వాడవుగా నీవు ఉండాలి అని ప్రభు యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. ప్రభువే ఒక మనుష్యుని గురించి జ్ఞాపకం చేశాడు. బాప్తిస్మం ఇచ్చి యోహానుని గురించి జ్ఞాపకం చేస్తూ ప్రభు ఒక చక్కని మాట అన్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనాన్ని మనం చూస్తే అక్కడ అంటాడు, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను, మీరు అతని వెలుగులో కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ ప్రభు చెప్తూ ఉన్నటువంటి మాట యోహానుని గురించి. అతడు ఎలా ఉన్నాడట? మండుతూ ప్రకాశించుచున్న దీపమైనట్టుండెను. ఈ దినమున దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క పాదాల దగ్గర నీ స్థితి ఎలాగ ఉన్నదో ఆలోచన చేయి. పరిశుద్ధ గ్రంథము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది, బాప్తిస్మం ఇచ్చి యోహాను పరిసయ్యులను శాస్త్రులు బాప్తిస్మం తీసుకోవడానికి వస్తే యోహాను అన్నటువంటి మాటలు ఏంటండి? సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పినటువంటి వాడెవడు? దేవుని బిడ్డలారా, శాస్త్రులు పరిసయ్యులు సమాజంలో అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వాడు. వాళ్ళు ఏమైనా చేయగలరు. గమనించండి, యేసయ్య మీద కుట్ర చేసి యేసయ్యను సిలువెక్కించిన దాకా వెనక్కి దగ్గలవాళ్ళు. యేసయ్య మీద నేరం మోపటానికి 100 మందిని తీసుకొని వచ్చి నేరాలు ఆరోపణ చేసి ఈయన సిలువేయాల్సిందే అని కేకలు వేయించగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వాళ్ళు వీళ్ళు. వీళ్ళని చూసి యోహాను అన్న మాట ఏంటి? సర్ప సంతానమా. ఎంత ధైర్యం ఉండాలా, ఎంత విశ్వాసంలో నిలబడి ఉండాలి, ఎంతగా దేవుళ్ళ బలపరచబడి ఉండాలి. నా నోరు అవును అంటే అవును, కాదు అంటే కాదు అన్నట్టుగానే ఉంటుంది. నీవు సర్ప సంతానానికి సంబంధించినటువంటి వాడవుగా, పాపం చేసినటువంటి వాడవు కానీ నాకు కనిపిస్తూ ఉన్నావు, నీ క్రియలు కనపడతా ఉన్నాయి. ధైర్యంగా నేరారోపణ చేశాడు, దాచుకోలే. ఈనాడు మనం ఏం చేస్తున్నాం? మన విశ్వాసంలో నిలబడాల్సినటువంటి వాళ్ళు, నేను దేవుని యొక్క బిడ్డను అని చెప్పుకోవలసినటువంటి క్రైస్తవుడిలాగా నిలబడుతున్నాడా? లోకంలోనికి వెళితే ఒక రకంగాను, జనుల మధ్యలోనికి వెళితే ఒక రకంగాను, ఒంటరిగా ఉంటే ఒక రకంగాను, తనకిష్టమైనటువంటి రీతిగా విశ్వాసాన్ని సడలించుకుంటూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారు గమనించండి, నీకు ఉద్యోగం ఇచ్చిన ఆయన వచ్చి ఏదో యేసయ్య దేవుడే, ఈ లోకస్తుడు దేవుడే అంటే కాదు, యేసయ్య దేవుడు అనగలిగిన ధైర్యం ఉందా మనకి? మన పై అధికారి లేకపోతే మనల్ని శాసించేటువంటి అధికారి వచ్చి యేసయ్య దేవుడు కాదు, ఇదిగో నా దేవుడే దేవుడు అని ఒకవేళ మన మీద ఆక్షేపణ చేశారనుకోండి, అయ్యా నేను విశ్వసించుచున్న దేవుడు జీవము కలిగిన దేవుడు అని చెప్పగలిగినటువంటి ధైర్యం ఉందా? పరిశుద్ధ గ్రంథం చెప్తూ ఉంది, నువ్వు మండుతూ ఉండాలా, మండుతూ ఉన్నటువంటి దీపంలాగా ఉండాలా. ఆ వెలుగు ఇతరులకు ఇష్టం అవుతుంది. ఆ వెలుగులోనికి ఇతరులు నడిపించబడతారు. అప్పుడే నడిపించబడతారు. అప్పుడే దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డగా నీవు ఉంటావు. అంతేగాని ఏ ఎండకు ఆ గొడుగు పట్టుకుంటూ దానిలోనికి ఇమిడిపోయి మనకు నచ్చినటువంటి రీతిలో మనం బ్రతకడానికి ఇష్టపడుతున్నాం. ప్రభు అంటున్నాడు, నీకు నచ్చిన రీతిలో కాదు, నాకు నచ్చిన రీతిలో బ్రతుకు. ప్రభు అంటున్నాడు, నీకు ఇష్టమైన రీతిగా కాదు, నాకు ఇష్టమైనటువంటి బిడ్డగా బ్రతుకో. ఎందుకంటే ఈ లోకం కొద్ది కాలమే, కానీ నా సన్నిధి నిత్యము ఉంటుంది నీ దగ్గర. ప్రభువే చెప్పాడు యోహానుని గురించి, అతడు మండుచున్నటువంటి దీపము. ఈరోజు దేవుని సన్నిధిలో మండుతూ ఉన్నటువంటి దీపాలన్నీ. పౌలు గారు
తర్వాత దినాన్ని బయలుదేరి వెళ్ళాలి అనుకొని తన రెండవ ప్రయాణంలో అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన అక్కడ వ్రాయబడినటువంటి మాట, పౌలు మరునాడు వెళ్ళనయ్యుండి ఆ రాత్రి అంతయు విస్తరించి వారితో మాట్లాడుచూ ఉండెను అని చెప్తూ అక్కడ చక్కని విశేషణం రాశాడు లూకా సువార్తికుడు. ఏమని రాశాడో తెలుసా? ఆ ఇంట అనేక దీపములు ఉండేను. అక్కడ అనేకమైనటువంటి దీపాలు ఉన్నాయి, వెలుగుతూ ఉన్నాయి, మండుచూ ఉన్నాయి. ఆ వెలుగులో అక్కడ దేవుని యొక్క స్తుతి జరుగుతూ ఉంది. ఒక యవనస్తుడు ఉన్నాడట, ఐతుక్కు అనే యవనస్తుడు. ఎక్కడ కూర్చున్నాడండి? కిటికీలో కూర్చున్నాడు. మండట్లా, వెలగట్లా, గాలి కొడతా ఉంది, దీపం ఆరిపోయింది. పైనుంచి నిద్రావస్థలో జోగి 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 పైనుంచి 2వ అంతస్తు నుంచి కిందకు పడ్డాడంట. కిందకు పడి ప్రాణము విడిచెను అని వాక్యం జ్ఞాపకం చేస్తా ఉంది. అయితే పౌలు కిందికి వచ్చి అతన్ని హత్తుకొని అతని లేవనెత్తి, ఇతని ప్రాణం ఇతనిలో ఉన్నది, భయపడకుడి. పౌలు ఒక్క మాట చెప్పాడు, ఇతని ప్రాణం ఇతనిలో ఉంది. దేవుని బిడ్డలారా గమనించండి, వారందరికంటే మండుతూ ఉన్నటువంటి ఆ దీపం ఆరిపోయిన ఆ దీపాన్ని వెలిగించింది అంటాను నేను. ఈనాడు నీవు నేను ఎంతమందిని వెలిగించగలుగుతూ ఉన్నాం? మన క్రియల ద్వారా, మన మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మనం చేసేటువంటి పనుల ద్వారా ఎంతమంది దేవుని యొక్క బిడ్డ, ఎంతమంది ఆరిపోయిన దీపాలను తిరిగి వెలిగించగలుగుతూ ఉన్నాం? ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువా ప్రభువా అని స్తుతించడం కాదు. ప్రభు అడుగుతుంది, నా కొరకు మండే బిడ్డల్లాగా ఉండండి. తిమోతికి కూడా పౌలు గారు అదే చెప్తూ ఉన్నాడు, ఆ విశ్వాసము ప్రజ్వలింప చేయవలనని నేను కోరుకుంటున్నాను. ఆ విశ్వాసము మండుతూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. దేవుని బిడ్డలారా, నిజంగా దేవుని వాక్యం మనలో ఉంటే, దేవుని వాక్యం మనలో నివసిస్తూ ఉంటే మనం కదలకుండా కూర్చోలేమంట. ఇర్మియా ప్రవక్త అంటాడు, ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే ఆయన అనుకుంటాడట, ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామమును బట్టి ప్రకటించును అని నేను అనుకుంటున్నా, నా హృదయంలో అగ్ని వలె మండుచు నా ఎముకలలోనే మూయబడినట్టున్నది. నేను ఓర్చి 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 విసికి ఉన్నాను, చెప్పక మానలేను. ఏమంటున్నాడండి? దేవుని యొక్క వాక్యం మనలోనికి వస్తేనంట, పరిశుద్ధ గ్రంథం ఇక్కడ చెప్తూ ఉంది, ఒకవేళ నువ్వు అనుకుంటే విసిగిపోయి నేను ఆయన పేరు ఎత్తను, నేను ఆయన వాక్యం ప్రకటించును, నా దారిలో నేను బ్రతుకుతా అనుకుంటే అది ఎట్లుంటుందంట? మన లోపల అగ్నిలాగా మండుతుంటుందట, మన ఎముకలలో మంట పుడతా ఉంటుందట. పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తూ ఉంది, నీవు ఎంత ఓర్చుకున్నా సరే అది మండుతానే ఉంటుంది, నిన్ను వదిలిపెట్టదు. ఎట్టగొట్ట లాక్కొస్తుంది, ఎట్లగొట్ట దేవుని దగ్గర పాదాల దగ్గర తీసుకొస్తుంది, నిన్ను మండుచున్న దీపంలాగా నిలబెట్టుద్ది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ మండుతున్న దీపంలాగా నువ్వు నిలబడి ఉండాలా. నీ విశ్వాసము మండుచూ ఉన్నటువంటి విశ్వాసం అయి ఉండాలా. అంతేగాని వెలిగినటువంటి దీపము ఆరిపోయేటువంటిదిగా నీ జీవితం ఉండకూడదు. పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తూ ఉన్న మాటను చూడండి. నీ విశ్వాసము నిష్కపటంగా ఉండాలా. నీ విశ్వాసము మండుతూ ఉన్నటువంటిదై ఉండాలా. నీ విశ్వాసము చివరి వరకు నీవు కాపాడుకొనగలిగినటువంటిదై ఉండాలా. ఎప్పటిదాకా? చూడండి, 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే అక్కడ పౌలు భక్తుడు చెప్పినటువంటి మాట, నీకు అప్పగింపబడిన మంచి పదార్థమును మనలో నివసించుచున్న పరిశుద్ధాత్మ వలన కాపాడు. ఎప్పటిదాకా కాపాడాలి? చూడండి, ఇదే అధ్యాయంలో 12వ వచనంలో మనం చూస్తే, ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను,
నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటి? పౌలు గారంట ఆయన విశ్వాసాన్ని, ఆయన చేసినటువంటి పనుల్ని, ఆయనకు జరిగినటువంటి వాటన్నిటిని గురించి దేవుని దగ్గర పెట్టాడంట. విశ్వాసంగా దేవుని సన్నిధిలో నిలబడ్డాడంట. కాబట్టి ఈ శ్రమలు ఏవైతే వస్తాయో వాటిని గురించి నేను భయపడను. నాకు ఏ అవమానాలు వస్తాయో వాటి గురించి నేను సిగ్గుపడను. ఎందుకంటే నేను ఆయన చేతికి దానిని అప్పగించాను. ఆయన ఎప్పటిదాకా కాపాడతాడు? ఆయన వచ్చే దినం దాకా. ఇక్కడ తిమోతికి ఆ వరుసలో జ్ఞాపకం చేస్తూ 14వ వచనంలో అంటాడు, పరిశుద్ధాత్మ వలన నీకు అప్పగించిన దానిని కాపాడు. అంటే ఎక్కడ దాకా కాపాడాలి? ఆ విశ్వాసాన్ని ఎక్కడ దాకా కాపాడుకోవాలి? చివరి దాకా కాపాడుకోవాలి. ఎందుకంటే మీరు గమనించండి, విశ్వసించినటువంటి తొలినాళ్లలో నీకు యొక్క విశ్వాసం బాగా బలంగా మండుతూ ఉంటుంది. ఎవరిని లెక్క చేయవు నువ్వు, దేవుని తప్ప. విశ్వసించినటువంటి తొలినాళ్లలో లేకపోతే మొదటి దినాల్లో నీ ప్రార్థన అనుభవంలో నువ్వు మండుతూ ఉంటావు. ఎప్పుడు సమయం దొరుకుద్దా ప్రార్థన చేసుకుందామనే చూస్తావు. ఎప్పుడు సమయం దొరుకుద్దా ప్రభుతో గడుపుదామనే చూస్తావు. కానీ కాలం గడుచుద్ది. కొంతకాలం అయ్యేసరికి ఏమవుద్ది చెప్పండి? మన పనులు అక్కడ ఉన్నటువంటి ఆ సమయాన్ని మింగేయడం మొదలు పెడతాయి కదా. మీరు గమనించండి, ప్రార్థన చేసుకోవాలంటే కాసేపు అవి చేసుకుందాంలే, ప్రార్థన చేయండి అంటే 1 నిమిషం తర్వాత ఇంకెంతసేపు ప్రార్థన చేస్తా, ఇంకేమున్నాయి, ఇంకేం విజ్ఞప్తులు ఉన్నాయి, పర్లేదులే ఈరోజు ముగించుకుందాం. కొంతమందిని చూసి అడుగుతారు, కొంతమందిని చూస్తే మనం గంటలు మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే మనకు అనిపిస్తుంది, ఇంతసేపు ఏం అడుగుతారు అబ్బా వీళ్ళు, ఏం మాట్లాడతారు, ఏం ప్రార్థన చేస్తారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా గమనించండి, అదే స్థితిలో నువ్వు మొట్టమొదట ఉన్నావు. నీకు సమయం తెలియలే. అప్పుడు గంటలు నువ్వు ప్రార్థన చేసినా నీకు సమయం తెలియలే. నువ్వు మోకరించి ప్రార్థన చేసి ప్రభు సన్నిధిలో గడుపుతూ ఉన్నప్పుడు ప్రార్థన జరుగుతూ ఉంది. నువ్వు అలాగే దేవుని సన్నిధిలో సంతోషిస్తూ నిలబడ్డావు. కానీ ఇప్పుడు ఆ సంతోషం లేదు. ఏమైంది? రొటీన్ అయిపోయింది. ఆ సంతోషం రొటీన్ అయిపోయింది. ఇంకేముందిలే, యేసయ్య నాకు కావాల్సినవి అన్ని ఇచ్చాడుగా, ఇంకా హాయిగా ఉందాం. ప్రార్థన చేయాలంటే బద్ధకం, మోకరించాలంటే మనకు సమయం ఉండదు. ప్రార్థనలో ప్రభువా అని ప్రార్థన చేయడానికి వెళితే రకరకాలైన ఆలోచనలు మన మనసులోకి వస్తాయి కాదా? ఆలోచన చేయండి. ప్రార్థన వాక్యం చదవటం మొదలుపెట్టిన మొదటి రోజుల్లో మనకు ఉంటుంది, చక్కగా చదువుతాం వాక్యాన్ని, అర్థం చేసుకుంటూ చదువుతాం. నేను అంటాను, ఒక వాక్యాన్ని పట్టుకొని అరగంట ప్రసంగం మనం చెప్పుకోగలుగుతూ ఉన్నాం. ఆ అరగంట ఆ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి నీ గృహంలో పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకున్నప్పుడు నువ్వెందుకు ప్రయత్నం చేయవు? ఎందుకంటే మన విశ్వాసము మండుచూ ఉన్నటువంటి విశ్వాసంగా ఉన్నా దాన్ని కాపాడుకోవడం మన వల్ల కాదా? మొట్టమొదట మండుతూ ఉందే, కానీ చివరిదాకా దాన్ని కాపాడుకోలేకపోతున్నాం. ఏమవుతుంది? మధ్యలో ఆరిపోతుంది, మధ్యలో జారిపోతూ ఉంది. శిష్యులు కూడా చూడండి, ప్రభు ప్రత్యక్షమై నేను మీతో పాటు ఉన్నాను అని తన ఆశీర్వచనాన్ని వచ్చి సదాకాలము మీతో కూడా నేనున్నాను, భయపడకుడి అని చెప్పిన వాళ్ళ చివరికి వచ్చేసరికి వాళ్ళు ఏం చేశారు? ఎక్కడికి వచ్చారు? పేతురు గారిని అందరు కూర్చున్నారంటే ఏం చేద్దాం అని పేతురు గారు అన్నారంట, నేను చేపలు పట్టుకుంటా పోయి. వెంటనే వెనకాల బయలుదేరారు అందరూ, ఒక్కళ్ళు కూడా తగ్గలేదండి. మేము కూడా నీతో పాటు వస్తాం, ఏదో ఒకటి చేసి బతకాలిగా, పద. ప్రభు మరలా వచ్చాడు వెలిగించడానికి. ప్రభు మరలా వచ్చాడు వాళ్ళని మండించడానికి.
ఓ చొడ్డు మీద నిలబడి, బిడ్డలారా మీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా అని అడిగాడట ప్రభు. ఆ మాట వినగానే యేసయ్య ప్రేమించిన శిష్యుడు కూడా అక్కడ ఉన్నాడండి. ఆయన రొమ్మున ఆనుకున్నటువంటి శిష్యుడు కూడా అక్కడ ఉన్నాడండి. ఆ స్వరాన్ని విని ఆయన ప్రభు సుమి అనగానే పేతురు ఏం చేశాడు? గోచి కట్టుకొని చేపలు పడుతున్నాడంట కష్టపడి. పై వస్త్రం లేదు, ఎక్కిరి దూకాడు నీళ్ళలోకి. ఎందుకు? ఇప్పుడు సిగ్గొచ్చింది. తన సహోదరులు గోచిగుడ్డతో తనను చూసినప్పుడు తనకేం అనిపించలే. కానీ ప్రభు దగ్గరకు వచ్చేసరికి ప్రభు నన్ను ఇదిగో ఇలా చూస్తూ ఉన్నాడు, నేను ఇలా ఉన్నానా, నా మండుతున్నటువంటి స్థితి ఏమైపోయింది? ప్రభు నాకు చెప్పాడుగా, పేతురు మిమ్మల్ని గోధుమల వల్ల చల్లించడానికి సాతాను మిమ్మల్ని కోరుకుంది, కానీ నీ గురించి నేను ప్రార్థన చేశానయ్యా, నువ్వు బలపడి నీ సహోదరుని బలపరచని చెప్పాడుగా. మర్చిపోయానే. నా జీవితంలో నీ మీద నేను నా సంఘాన్ని కడతాను, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను నాకు వాగ్దానం చేశాడే. మర్చిపోయానే. ఇప్పుడు గుర్తొచ్చింది. ఎగిరి నీళ్ళలో దూకాడు ఆయన. ఎగిరి నీళ్ళలో దూకి ఆ వస్త్రాన్ని, బట్టలు ఎక్కడ దొరుకుతాయా అని ఆ ఓడలో పక్కన పడేసినటువంటి, ఆ దోణిలో పక్కన పడేసిన బట్టలు తీసుకొని తప్పుకుంటున్నాడు. బయటకు వచ్చిన తర్వాత అంట, నువ్వెవరు అని అడగడానికి ఎవ్వరు తెగించలేదంట ప్రభుని. కానీ చూడండి, వాళ్ళు ఒడ్డుకు వచ్చేసరికి అక్కడ నిప్పుల మీద కాల్చబడిన రొట్టెయు కొన్ని చేపలు అక్కడ ప్రభు సిద్ధం చేశాడు. నువ్వు దేనికోసం ఆ రాత్రంతా ప్రయాసపడ్డావు? ఆ రొట్టెలు, ఆ చేపలు సంపాదించుకోవడానికేగా. ప్రభు అంటున్నాడు, నువ్వు నా పని చెయ్యి, నేను నీ కోసం సిద్ధపరుస్తా. నువ్వు నా కోసం మండుతూ ఉండు, నీ కోసం నేను సిద్ధపరుస్తా. కానీ ఆ మంట ఆరిపోతే, ఆ మండుచున్నటువంటి విశ్వాసం చల్లారిపోతే దేవుని సన్నిధిలో మనకు స్థానం ఉంటుందా? ప్రభు యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇక్కడ పరిశుద్ధుడైన పౌలు తిమోతికి చెప్తూ ఉన్నాడు, ఇదిగో నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నా, నా పరుగు తుదముట్టించా, నా కొరకు నీతి కిరీటం ఉంది, నీ కొరకు ఏ కిరీటం ఉంచబడాలో జాగ్రత్తగా ఆలోచించే. నువ్వు ఏ స్థితిలో ఉంటున్నావో, ఏ స్థితిలో నువ్వు మండుతూ ఉన్నావో, ఆ మండుచూ ఉన్నటువంటి స్థితిలో చివరి దాకా నిలబడు. ఎందుకంటే అది నీవు కాపాడుకుంటే నీకు దొరికే బహుమానం అత్యధికం. ఈరోజు ఆలోచించేద్దాం దేవుని బిడ్డలారా. ప్రభు అంటున్నాడు, నీ విశ్వాసం ఎలాంటిదో ఆలోచించే. నీ విశ్వాసం నిష్కపటంగా ఉందా? నీ విశ్వాసం మండుచూ ఉన్నటువంటి స్థితిలో ఉందా? నీ విశ్వాసాన్ని చివరి వరకు కాపాడుకునేటువంటి బిడ్డగా ప్రయాసంతోనైనా నువ్వు సిద్ధపడుతున్నావా? ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు అలా ఉండాలని కోరుకుంటున్నాడు మనల్ని కూడా. ఇది మన విశ్వాసం. ఇటువంటి విశ్వాసాన్ని మనం మన జీవితాల్లో కలిగి ఉండాలా? దేవుని బిడ్డ, ఈరోజు ఆలోచించేద్దాం. ఈరోజు ప్రభు నిన్ను నన్ను అడుగుతూ ఉన్నాడు, ఆయన బిడ్డలుగా ఫలిద్దాం, అట్టి విశ్వాసంలో నిలబడదాం. అట్టి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.